మైనర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం నూతన బిల్లు తీసుకురాబోతుందని చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. కృష్ణా జిల్లా ఎకమచిలీపట్నంలో పర్యటించిన ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ నగరంలోని పార్కులో నిర్వహించిన చాయ్ పే చర్చా వేదికలో పాల్గొన్నారు. సిటీ ప్రజలు ప్రముఖులతో కలిసి చాయ్ తాగుతూ స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. బందర్ అభివృద్ధికి ప్రధానమైన పోర్టును తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మాధవ్ తెలిపారు. కేంద్రం తీసుకురాబోతున్న మైనర్ పోర్టుల బిల్లుతో డెవలప్మెంట్ జరుగుతుందని, తద్వారా వీటిపై నియంత్రణ, కొంత వ్యాపారం వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నగరాలను అభివృద్ధి బాటలో నిలిపేందుకు ఇదొక మార్గంగా నిలుస్తుందని పేర్కొన్నారు పీవీఎన్ మాధవ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా సమానాచార్యాన్ని అనుసరించి ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం ఉండాలని చెప్పి, అలాగే ముఖ్యంగా బాపట్ల అక్కడ ఏదైతే భావనారాయణ స్వామి దేవాలయం ఉందో, ఆ దేవాలయంలో కూడా అందరికీ ప్రవేశం ఉండాలి అని చెప్పి, కేవలం ఒకళ్ళని కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం ఉండాలని చెప్పి, అక్కడ 10 మందికి భోజనం పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా సమానాచార్యాన్ని అనుసరించి ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం ఉండాలని చెప్పి, అలాగే ముఖ్యంగా బాపట్ల అక్కడ ఏదైతే భావనారాయణ స్వామి దేవాలయం ఉందో, ఆ దేవాలయంలో కూడా అందరికీ ప్రవేశం ఉండాలి అని చెప్పి, కేవలం ఒకళ్ళని కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం ఉండాలని చెప్పి, అక్కడ 10 మందికి భోజనం పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం